హలో ఫ్రెండ్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాము. వచ్చే 24 గంటల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఆల్ అనే బటన్ని యాక్టివ్లో అయితే పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, పిడుగులతో కూడా పడతాయని అయితే సంభవించారు. సో పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేశారు. పలు జిల్లాలకైతే కనుక ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. ఇక అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు కోనసీమ, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, గుంటూరు, ఏలూరు, బాపట్ల, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అలాగే ప్రకాశం, విజయనగరం, అనకాపల్లి, శ్రీ సత్యసాయి, నంద్యాల, పల్నాడు, తిరుపతి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, జగిత్యాల, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే కనుక హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ అయితే కనుక జారీ చేసింది.